ఎటా నీళ్ళు లేవు ఏం లేవు. ఇంకోసారి నీళ్ళు అడిగినావనుకో చింతపండు చేస్తా నా కొడుక. ఇలా ఎండలో కూర్చొని నీళ్ళేగా బదులు మీరే వెళ్ళి పట్టుకోవచ్చు కదా. అయ్యా మేము బావిని అంటరాదు కదా అయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంత అయితే వర్షం పడాలి, లేకుంటే నీలో ధైర్యం రావాలి. ఏ శ్యామ్ బాబు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఇక్కడ? చెప్పు. వాడు పంచముడు, వాడు బావిని ఎలా ముట్టుకుంటాడు? అంటే వాడు కింది జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. ఆడు తక్కువ కులం వాడు. అయితే దాహం తక్కువేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊరిలో పుట్టాడు, ఇదే ఊరిలో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు. ఆడు అంటరాని వాడు. అంటరాని వాడైతే వాడు పీల్చి వదిలేసిన గాలిని నువ్వెందుకు పీలుస్తున్నావు? వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? ఆపేచ్చుగా. అయినా నేలకు నీటికి గాలికి బతికించే కులం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. అయినా కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భరతం. ఓహో దిగొచ్చాడండి అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల రాసుకో, కొని చదువుతాం. నువ్వు గాని ఆ బావి ముట్టుకున్నావో నీ గుడిసెలని తగలబెట్టి నీ చర్మం మొలుస్తా నాకు కొడక్క. శ్యాంబాబు వద్దు బాబు, మాకు నీళ్ళొద్దు ఏమొద్దు, మేము పోతామయ్యా. రే కుక్క, ఇప్పుడు ఆ బావి కూడా అంటరానిదే, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. రే వాడి గుడిసె జోలికి వెళ్ళావా? నీ ఇల్లు ఎక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఇంకొకసారి నాది ఈ కులం, నాది ఆ కులం, నాది ఆ మతం, నాది ఈ మతం అని పచ్చగా ఉన్న ఊళ్ళని బొగ్గు చేస్తామని చూస్తే కొడకా ఖబర్దార్. ఎప్పుడన్నా ఏడు చదువుకున్నోడ్రా, చదివిస్తే మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారా వీళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళను చదవనిస్తే రాజ్యాలు ఎక్కుతారు, మనకు చదువులు చెప్తారు. ప్రెసిడెంట్ నువ్వు ఉండంగానే అంతానా మరుస్తుండేందన్నా నీ మీరు కాడు. అన్న కబురు పెట్టమంటావా? అంతరాదు కదయ్యా. రే నువ్వు నగా అసలుకి అంతే ఉండు. మేము బావిని అంటరాదు కదయ్యా. ఓకే ఎవడన్నా ఈడని గీడి దగ్గర అట్లా అన్నా నమ్మండి. లేట్ యాక్షన్. మేము చంపిన 8 కుటుంబ సభ్యులే ఏం అరిపోయిందిరా డైలాగ్. ఇంకొకసారి నాది ఈ కులం, నాది ఆ కులం, నాది ఈ మతం, నాది ఆ మతం అని పచ్చగా ఉన్న ఊళ్ళని